మనం వంటగదిలో వాడే సుగంధ ద్రవ్యాలలో లవంగాలు ఒకటి. ఈ లవంగాల వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ లవంగాల వలన ఈ వీడియోలో ఎలాంటి ఉపయోగం ఉందో మనం తెలుసుకుందాం. లవంగాలు అనేవి చాలా 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 ఉపయోగకరంగా పనిచేస్తాయి. శాస్త్రీయపరంగా మరియు ఆయుర్వేదిక్ పరంగా లవంగాలకు చాలా మంచి విశ్వసనీయత ఉంది. కాబట్టి లవంగాల వలన మనకు ఖచ్చితంగా చాలా ఉపయోగం పడుతుంది. అంటే శాస్త్రరీత్యా లవంగాల వలన ఏం చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి చివరి వరకు ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలు అంటే ఇలా అనేక సంబంధాల మధ్య గొడవలు ఉంటుంది. అంటే న్యాయబద్ధమైన సంబంధాల ద్వారా అంటే గొడవలు కొట్లాట్లు లేకపోతే వారంటే నచ్చకుండా ఉంటే అంటే న్యాయబద్ధమైన సంబంధం ఉంటేనే ఈ ప్రయోగం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా వారిలో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఇది చాలా మందికి నిజం అయింది కాబట్టి నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో చేసిన విధంగా చూపించిన విధంగా మీరు చేయండి. ఖచ్చితంగా మీకు అనేది ప్రతిఫలం ఉంటుంది. అంటే అనవసరమైన సంబంధాలకు ఈ ప్రయోగం చేయొద్దండి. ఎందుకంటే అది తిరిగి మీకే వ్యతిరేకత చూపుతుంది. కాబట్టి ఈ వీడియోలో చూపినట్టు ఇప్పుడు మీరు లవంగాలతో ప్రయోగం చేయండి. మీకు ఖచ్చితంగా ఆ మనిషి అనుకూలంగా మారుతారు. లవంగాలు తీసుకొని అంటే 7 లవంగాలు మాత్రమే తీసుకోండి. ఎక్కువ లవంగాలు తీసుకోకండి. 7 లవంగాలు తీసుకొని మనం ఎవరినైతే మార్చాలి అని అనుకుంటున్నామో మన మూత్రంలో ఒక రోజంతా ఆ లవంగాలని నానబెట్టండి. అలా నానబెట్టిన తర్వాత మరుసటి రోజు వాటిని తీసేసి వాటిని మళ్ళీ ఎండలో ఎండబెట్టండి. ఇలా ఎండబెట్టిన తరువాత ఆ మూత్రాన్ని పడేయండి. పడేసిన తరువాత అవి ఎండిన లవంగాలని బాగా భద్రంగా వాటిని పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దానిని భద్రంగా దాచిపెట్టండి. అంటే ఒక రోజన్నా దానిని అలాగే ఇంట్లో నిల్వ చేసేటట్టు చూడండి. అలా నిల్వ చేసిన తరువాత అంటే నేను చెప్పే ప్రయోగం ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ లేదా అమావాస్య పుణ్యానికి ఇలా మాత్రమే చేయండి. మిగిలిన రోజుల్లో మీరు ఈ ప్రయోగాన్ని చేయకండి. ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఏ ప్రయోగం చేసినా లేకపోతే ఏ పని చేసినా మనకు చాలా అనుకూలత ఉంటుంది. కాబట్టి మీరు ఆ రోజుల్లో మాత్రమే ఈ ప్రయోగాన్ని వినియోగించండి. అలా ఆ పౌడర్ని మీరు నాన్ వెజ్లో మాత్రమే వారికి వండి పెట్టండి. అలా చేయడం నాన్ వెజ్లో అంటే మాంసాహారంలో కలిపి పెట్టండి. మాంసాహారం లేకుండా మిగతా అంటే ఆకుకూరలు కానివ్వండి లేకపోతే వెజిటేబుల్స్ కర్రీ కానివ్వండి ఇలా ఏది చేసినా వారికి ప్రయోజనం అనేది ఉండదు. నాన్ వెజ్ అంటే మాంసాహారంలోనే వారికి ఆ పొడిని కలిపి పెట్టండి. కలిపి పెట్టిన తరువాత వారిలో మార్పు అనేది మీకే తెలుస్తుంది. అలా చేయడం వలన వారు ఖచ్చితంగా మనకి అనుకూలతగా మారుతారు. మన మీద ప్రేమ అనేది చిగురిస్తుంది. కానీ మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఇది న్యాయబద్ధమైన సంబంధాలకు మాత్రమే ఈ ప్రయోగం పనికి వస్తుంది. మిగతా సంబంధాలకి తిరిగి వ్యతిరేకత చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి మీరు న్యాయబద్ధమైన సంబంధం అయితేనే ఈ ప్రయోగం ప్రయోగించండి. ప్రయోగించిన తర్వాత మీకు ఖచ్చితంగా అనుకూలత అనేది ఉంటుంది. ఈ ప్రయోగం వల్ల చాలా మార్పులు అనేది ఆ మనిషిలో ఖచ్చితంగా జరుగుతుంది.
అలా చేయడం వల్ల మీకు అనుకూలత అనేది వస్తుంది. ఈ ప్రయోగం చేసి మీకు ఎలా అనిపించిందో, అంటే మీకు మార్పు అనిపించిందో లేదో కామెంట్ అయితే చేసి